1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వలసదారుల్ని మా దేశం నుంచి పంపిస్తానని కంకణం కట్టుకొని కూర్చున్నాడు. కానీ ట్రంప్ కళ్ళు తెరిచే విధంగా ఏ వలసదారులనైతే అమెరికా నుంచి పంపించాలని కోరుకుంటున్నాడో ఆ వలసదారుల వల్లనే అమెరికా నిలబడింది, నిలబడుతుంది, నిలబడబోతుంది అని తేల్చి చెప్పేటువంటి ఒక నగ్న సత్యాన్ని ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి ఫోర్బ్స్ అనేటువంటి మ్యాగజీను ఈ మధ్య ఒక జాబితాను విడుదల చేసింది. ఏమిటా జాబితా అంటే అమెరికాలో ప్రసిద్ధి చెందిన వ్యక్తులు, అమెరికాని నడిపిస్తున్న వ్యక్తులు, అమెరికాకి సంపదను పెంచుతున్న వ్యక్తులు, అమెరికాకి ఉద్యోగాల్ని క్రియేట్ చేస్తున్న వ్యక్తులు, అమెరికన్ ప్రజల జీవన ప్రమాణాలను పెంచుతున్న వ్యక్తులు, ప్రసిద్ధమైన వ్యక్తులు 27 మంది భారతీయులకు సంబంధించిన పేర్లు, అంటే మొత్తం 250 మందిని వాళ్ళు సెలెక్ట్ చేస్తే దాంట్లో 27 మంది భారతీయులు అత్యధికమైనటువంటి స్థానాల్లో కూర్చున్న వ్యక్తులు కనబడుతున్నారు మనకు. ఇది కాకుండా మిగిలిన అన్ని దేశాలకు సంబంధించిన వాళ్ళని కూడా తీసుకున్నట్టయితే 250 మందిలో అత్యధికులు ఇతర దేశాల నుంచి వచ్చి అమెరికాను సుసంపన్నం చేస్తున్న వ్యక్తులని అర్థమవుతోంది. అంటే అమెరికాలో ఉన్నటువంటి పౌరుల కన్నా, అమెరికాలో పుట్టి పెరిగిన వారి కన్నా అమెరికాకు వలస వచ్చిన వాళ్ళ వల్లనే అమెరికా బాగుపడింది, బాగుపడుతుంది, బాగుపడబోతుంది అనేటువంటి నగ్న సత్యం తెలుస్తుంది. కనీసం దీనివల్లనన్నా ట్రంప్ కళ్ళు తెరుచుకొని తన విధానాల్లో మార్పు చేసుకుంటాడని ఆశిద్దాం. ముందుగా అసలు 27 మందిలో ఎవరెవరు ఉన్నారో భారతీయులు, ఎవరు అమెరికాకి అంత సుసంపన్నం తీసుకొచ్చి పెట్టారో, ఎవరు హయ్యెస్ట్ పొజిషన్స్లో ఉన్నారో, ఎవరు కంపెనీలని, దిగ్గజ కంపెనీలని తమ చేతుల్లో నడిపిస్తున్నారో, తమ బ్రెయిన్ ఉపయోగించి అమెరికాకు కోట్లాది రూపాయల సంపద పెంచుతున్నారో ఒకసారి మనం చూద్దాం. దీంట్లో ముఖ్యంగా భారత్ నుంచి గూగుల్ CEO సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెల్లా, మైక్రాన్ CEO సంజయ్ మెహోత్రా, పెప్సికో మాజీ అధిపతి ఇంద్రా సూయి, సైబర్ సెక్యూరిటీ ఔత్సాహిక పారిశ్రామికవేత్త జై చౌదరి, వెంచర్ క్యాపిటలిస్ట్ వినోద్ ఖోస్లా, పెప్సికో మాజీ అధిపతి ఇంద్రా నూయి, సైబర్ సెక్యూరిటీ ఔత్సాహిక పారిశ్రామికవేత్త జయ చౌదరి, వెంచర్ క్యాపిటలిస్ట్ వినోద్ ఖోస్లా, ఇన్వెస్టర్ రవికాంత్ వంటి దిగ్గజాలు ఇందులో ఉన్నారు. 2019లో ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందినటువంటి అభిజిత్ బెనర్జీ, టెలివిజన్ వ్యాఖ్యాత, రచయిత పద్మలక్ష్మి, వితరణశీలి నీర్జా సేతి వంటి వారు కూడా ఉన్నారు. ABM CEO అరవింద్ కృష్ణ, అడోబ్ సీఈఓగా వ్యవహరించినటువంటి శంతన్ నారాయణ్, సైబర్ సెక్యూరిటీ ఎగ్జిక్యూటివ్ నికేష్ అరోరా, కాన్ఫిడెన్స్ సహా వ్యవస్థాపకుడు నేహా నర్కేడ్, ఇన్వెస్టర్ కవితార్క్, రామ్ శ్రీరామ్ కూడా ఉన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలైనటువంటి జ్యోతి బన్సల్, అమన్ నారంగ్, రాజ్ సర్దానా, జితేంద్ర మోహన్, స్వచ్ఛ ఇంధన దిగ్గజం KR శ్రీధర్ వంటి వారు కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఇది 27 మంది భారతదేశం నుంచి వెళ్ళి అగ్రస్థానంలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తుల యొక్క జాబితా. ఇది కాకుండా ఇతర దేశాలకు సంబంధించిన 5 టాప్ పర్సన్స్ పేర్లు కూడా దీంట్లో ఇచ్చారు. అంటే దాని అర్థం ఈ 5 కాదు, ఇంకా అనేక దేశాలకు సంబంధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అమెరికాలోనే టాప్ మోస్ట్ పర్సన్స్గా చెప్పబడుతున్న 5 మెంబర్స్ అమెరికన్స్ కారు. ఎవరు వాళ్ళని ఒకసారి మనం పరిశీలన చేస్తే ఈ దేశ రూపురేఖలు మార్చినటువంటి 5 వలసదారుల్లో కాలిఫోర్నియా మాజీ గవర్నర్, నటుడు అర్నాల్డ్ ష్వార్జ్నెగర్, ఆస్ట్రియాకు సంబంధించిన వాడు. అలాగే టెస్లా స్పేస్ ఎక్స్ అధిపతి ఎలాన్ మస్క్ దక్షిణాఫ్రికా నుంచి వచ్చాడు. ఇవాళ ప్రపంచంలోనే నెంబర్ 1 కుమారుడుగా కోట్లకు అధిపతి అయినటువంటి ఎలాన్ మస్క్ కూడా అమెరికాలో పుట్టలేదు, ఆఫ్రికాలో పుట్టి అక్కడికి వచ్చిన వ్యక్తి. ఇక గూగుల్ సహా వ్యవస్థాపకుడైనటువంటి నెర్గి బ్రిన్ రష్యా నుంచి వచ్చాడు. ఎన్విడియా CEO జెన్సన్ ఉవాంగ్ తైవాన్ నుంచి వచ్చాడు. మీడియా దిగ్గజం రూఫర్డ్ మర్దోక్ ఆస్ట్రేలియా నుంచి వచ్చారు. ఇలాగా వలసలపైన అమెరికాలో రాజకీయ దుమారం రేగుతున్న ఈ సమయంలో ఫోర్బ్స్ పత్రిక ఈ పేర్లు విడుదల చేయడం ద్వారా అమెరికన్స్కు ఒక చెంపపెట్టని చెప్పక తప్పదు. మా దేశం మేమే ఉండాలి, వలసదారులని పంపించేస్తామని చెప్పి అమెరికన్ ప్రెసిడెంటు దగ్గర నుంచి మొదలు పెడితే మామూలు వ్యక్తులు కూడా, అమెరికన్ పీపుల్ కూడా ఇండియన్స్ను అవమానించే ప్రయత్నం చేస్తున్నారు, వలసదారులను అవమానించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారి కళ్ళు తెచ్చేట్టుగా ఈ ఫోర్బ్స్ పత్రిక విడుదల చేసినటువంటి అమేఘమైనటువంటి గొప్ప వ్యక్తుల యొక్క జాబితాను తిలకించినట్టయితే
వలసదారుల వల్లనే అమెరికా పెరిగింది, వలసదారుల వల్లనే అమెరికా నిలబడింది, వలసదారుల వల్లనే అమెరికా ప్రపంచంలో నెంబర్ 1గా నిలబడింది. అలాంటి వలసదారుల యొక్క సేవలన్నీ పొంది ఇవాళ వాళ్ళని అవమానించడం అనేది అది చాలా ఘోరమైన నేరం అని చెప్పి అర్థం చేసుకునే పద్ధతి లోపల ఒక రకంగా చెంపపెట్టులాగా విడుదలైనటువంటి ఈ ఫోర్బ్స్ పత్రిక యొక్క జాబితా అమెరికన్ ప్రజల కళ్ళు తెరిపించాలని, ముఖ్యంగా ఒకసారి మరి అమెరికన్ ప్రెసిడెంట్కి కూడా ఈ చెంపపెట్టు కలగాలని మనం కోరుకుందాం.